సో మరి మీరు మీ ఫేవరెట్ మీ ఫస్ట్ హీరో మిస్ అవుతారా? చాలాసార్లు ఉదయ్ తలుచుకున్నా, కిరణ్. ఎందుకంటే యాక్చువల్గా ఈ సినిమా అప్పుడు ఎక్కువ సార్లు తలుచుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ కి ఇందులో బాగుండేవారా? క్యాథరిన్ హస్బెండ్ ఉంటే వాడే నా ఫస్ట్ చాయిస్ అయ్యి ఉండేవాడు. ఉదయ్ కిరణ్ ఎందుకంటే అప్పుడు ఆ క్యారెక్టర్ డిజైన్ అన్ని ఇంకొకలా ఉండే. ఆ అమ్మాయితో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది, ఇప్పుడు అన్నిటికీ సెట్ అయిపోయాయి. అన్నిటికీ సెట్ అయిపోయేవాడు. ఒక హీరో ఇమేజ్ ఉండేది, వాడి ఎమోషన్స్ బాగుంటాయి, అంటే నాకు వర్క్ వైజ్ కంఫర్టబుల్. 100% ఈ సెట్ లో చాలా సార్లు నాకు వాడు గుర్తొచ్చాడు. ఎప్పుడు లాస్ట్ కలిసారు స్వామి ఆయన? ఆయన ఉదయ్ కిరణ్ అతను, గారిని. ఒక 6 days బిఫోర్ ఈ పాస్ట్ అవే కలిసారు. అప్పుడు కూడా మీకు అసలు అంచనా కూడా రాలేదు ఎవరికి. ఎంత హుషారుగా అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయిందన్న ఆనందంలో మాట్లాడాడు. లాస్ట్ కాన్వర్సేషన్ మా ఇద్దరిది అది. మన జోనరా అంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ హీరో, సూపర్ స్టార్ ఒక ఫ్యామిలీ డ్రామా చేసి హిట్ కొట్టాడంటే, అంటే అతని ఇమేజ్ కంటే చాలా చిన్న భావోద్వేగాలతో కూడిన ఒక ఫ్యామిలీ డ్రామా కథ చేశాడంటే, ఈ జోనరాకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మనకి బెటర్ అవుతుంది, ఇలాంటి కథలు రాద్దాం, మీరు కూడా రాయండి, లేదా ఎవరి దగ్గర వినండి. ఎందుకంటే అంత క్రితం వరకు అతనే నాతోటి మేము మనసంతా నువ్వే 2 చేస్తామని అడ్వాన్స్ ఇస్తే రిజెక్ట్ చేశాడు, ఆ కథ చెప్తే వద్దన్నాడు, ఈ మాస్ కథ కావాలి అనేవాడు. అత్తారింటికి దారేది హిట్ తర్వాత అతను మాట్లాడినప్పుడు ఇలాంటి కథలకి ఓకే అన్నాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 6 రోజులు ఎంత హుషారుగా మాట్లాడాడు. 5-6 hours మాట్లాడుకున్నాం. కానీ చాలా నాకు కూడా నేను కలిసినప్పుడు ఒక పర్సనల్ ర్యాపో ఉండేది. ఇంటర్వ్యూలకు వచ్చినా కూడా మంచి ఒక చార్మింగ్ గా ఉంటాడు, చాలా చార్మింగ్. షాకింగ్ అంటే నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉండేది. టక్కన ఏదైనా అనుకుంటే సినిమా మొదలు పెట్టేయగలిగిన హీరో ఉండేవాడు ఉదయ్ కిరణ్ అయితే. నేను కొంచెం నా మీద ఇన్వెస్టర్లు, నాకు కొంచెం వరల్డ్ వైడ్ కాంటాక్ట్స్. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ఒక సంస్థ మన స్నేహితుడు ఆయన మొదలుపెట్టి అది సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నా చేతిలో ఉదయ్ కిరణ్ లాంటి హీరో ఉంటే నేను టక్కన ఒక ప్రాజెక్ట్ సెట్ చేసి ఈజీగా ఉండేది స్వామి. కానీ ఇప్పుడు వెళ్ళి అంటే మనకు అంత ర్యాపో లేని హీరోల డేట్లు మనం అంత ఈజీగా తెచ్చుకోలేము. కరెక్టే. కానీ స్వామి ఇప్పుడు మీకేమర్థమైంది? అంత హుషారుగా మాట్లాడిన వ్యక్తి అంతటి పరిస్థితి ఏమొచ్చి ఉంటుంది? లేదు, అది టెండెన్సీ అండి, దానికి పరిస్థితులు ఏం అవసరం లేదు, అది న్యాచురల్ టెండెన్సీ. అది దానికి స్పర్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్. అది ఇట్ ఈస్ అ రాంగ్ డెసిషన్ మేడ్ ఇన్, అంటే ఇన్స్టెంట్ డెసిషన్. అది దానికి పెద్ద స్కీము తవ్వుకుంటూ వెళ్ళే బాధలు ఏమి ఉండవు, ఎందుకంటే అవన్నీ బాగానే పాస్ అయిపోయాడు. అప్పుడంతా ఏం చేయలేదు, తర్వాత మంచిగా సినిమాలు చేశాడు, పెళ్ళి అయింది. హ్యాపీ మూమెంట్స్ వచ్చాక చేస్తాడన్నది ఎక్స్పెక్ట్ చేయం కదా. సాడ్ మూమెంట్స్ అన్ని పాస్ చేస్తే సాడ్ మూమెంట్స్ ఉన్నప్పుడు చేయాలి లైఫ్ లో. ఇవాళ అందరూ పార్లర్ ఎక్కడ డ్రా చేస్తారంటే అక్కడ సుశాంత్ సింగ్, ఇక్కడ ఉదయ్ కిరణ్, అంటే వీళ్ళకి ఇండస్ట్రీలో లేదు మైండ్ సెట్, నథింగ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత సూపర్ స్టార్డమ్ చూసి ఈ డెసిషన్ ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోయారనే నా కోపం. మనకి బ్యాడ్ నేమ్, అంటే మొత్తం ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది అసలు ఒక సేఫ్ ప్లేస్ కాదని ఒక బ్యాడ్ రిఫ్లెక్షన్ ఇచ్చారన్నది నా బాధ. అంటే మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ పోయింది కదా. చాలా మంది కొత్త కుర్రాళ్ళు వచ్చి నాలాగా నేను మా ఇంట్లో ఒప్పించినట్టు ఎవరైనా ఒక కుర్రాడు ఇంట్లో ఒప్పించి వద్దాం అనుకున్నాడు అనుకోండి, ఈ జనరేషన్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి చెప్తారు. కరెక్ట్, అది తప్పు కదా అంటాను నేను. అలా కానీ తను తొక్కేశారు. ఎవడమని తొక్కలేదండి. మళ్ళీ ఇక్కడ ఏముందండి, మీకు తెలియదు, ఆపర్చునిటీలు మనం క్రియేట్ చేసుకోవటమే. మనకు వస్తాయి, మనం చూడం వాటిని. అతనికి వచ్చాయిగా, నేనే చెప్పాగా మనసంతా నువ్వే 2 చేస్తామని ప్రొడ్యూసర్లు వచ్చారే అడ్వాన్స్ పట్టుకెళ్ళి అతను చేయను అన్నాడు. సో ఒక ఆపర్చునిటీ నాకు చేసినట్టే. సో ఆపర్చునిటీ లేవని ఈ డెసిషన్ ఎవరు తీసుకోడు. అదే ఏదో నాకే తెలిసి ఈటీవీ వాళ్ళు అతనికి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ రియాలిటీ షో అతనితో చేద్దాం అనుకున్నారు వాళ్ళు. నా సమక్షంలోనే జరిగింది ఆ డిస్కషన్. యుఎస్ ట్రిప్స్కి ఎంతమంది అడిగారో నన్ను. అతను ఒక్కసారి వస్తే బ్లాంక్ చెక్ ఇస్తామన్నారు ఫ్యాన్స్. సో అతను వెళ్ళలే, నేను వెళ్ళనండి అంత దూరం. మైండ్ సెట్ మైండ్ సెట్ అది చాలా బాధాకరం. ఏదైనా కుటుంబానికి ధైర్యం ఉండాలి జీవితకాలం పాటు. అలాగే అతని ఫ్యాన్స్ కూడా ఇంక్లూడింగ్ మీ అందరూ అడుగుతారు మనసంతా నువ్వే రిలీజ్ ఎప్పుడైనా. అన్ని సినిమాలు స్వామి, అన్ని సినిమాలు కాదు కదా, అది ప్రొడ్యూసర్ కాల్. అది ఎందుకంటే 4K లో కన్వర్షన్ చేయాలా, మళ్ళీ రిలీజ్ పబ్లిసిటీ. ఇప్పుడు హీరో రన్నింగ్ లో ఉంటేనేమో అతని అభిమానుల కోసం రిలీజులు చేయటం ఈజీ.
అసలు హీరోయే లేడు ఇప్పుడు, ఆ ప్రొడ్యూసర్కి ఏమి లాభం కనపడదు దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ తప్ప. అంటే ఒక మంచి సినిమా అది ఇంకా అది ఇంకా సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఉంది కదా, జెమినీలో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారు మీరు మొత్తం అన్ని. నాకేముంది అంటే ఇంకా అంతే, అంటే అర్థమైంది మన ఎమోషన్ కి ఏదో ఒక అది జరగలేదంటే ఏదో ఒక రీజన్ వెతుక్కోవాల్సిందే కదా లైఫ్ లో. అవును, లేకపోతే ఉత్తిన ఎమోషన్ తో ట్రావెల్ చేయలేము. పర్ఫెక్ట్ గా చెప్పారు స్వామి. మీరు కూడా చాలా ఎప్పటికప్పుడు కష్టాలు పడుతూ మీ ఓన్ పాత్ మీరు చూసుకుంటూ ఇంతవరకు వచ్చారు. రాబోయేది ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి మీ నుంచి ఒక థ్రిల్లర్ బొనాన్జా రావాలి, వరుస పెట్టని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నమాట. బికాజ్ మీరు ఒక చాలా మంచి అద్భుతం చమత్కారం ఉండే టెక్నీషియన్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఇంకా గొప్ప సినిమాలు తీశారు. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు మీ నుంచి వస్తాయని ఇంకా ఆశిస్తున్నాం మేము. దట్ వీ విల్. మీరు మాత్రం పాటలు పాడాలి, మీరు ఆపకండి. ఈ జర్నలిజం లో మీరు చాలా బిజీ అయిపోయి నెగ్లెక్ట్ చేస్తున్న. ఇంత పొగుడుదారు ఒక్క అవకాశం ఇవ్వలేదే ఏమండి? నేను సినిమాలు చేస్తున్న పేజ్ లో మీ కైండ్ ఆఫ్ సాంగ్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరే ఉంటారు అందులో. మీకు చాలాసార్లు నేను లేకపోతే చెప్పను కదా ధైర్యంగా. భక్తిపరమైన భక్తి రస పాము సినిమా తీశారు, అంతకంటే అందులో అసలు భక్తి లేదు. పాము చాలా రియలిస్టిక్ కథ, అది భక్తే లేదు అందులో. అసలు మీ పాటలే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ అని చెప్పించండి. పాము ఇన్నర్ వాయిస్ పెట్టి అది బాగుంది. లేదు, మీ పాట డెఫినెట్ గా నేను పిక్చరైజ్ చేస్తాను. నాకు ఎప్పటి నుంచో కోరిక. మీరు చాలా బాగా, నేను చాలా సార్లు మీతో ఫేస్బుక్ లో కూడా పెట్టాను. మీది మాయామోహం ఒకటిను, ఇంకోటి ఉంది అదేంటి భావయామి. ఆ పాటలు ఇదివరకు కోవిడ్ టైంలో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మీ ఆల్బమ్ పెట్టి చేసేవాడిని. చాలా చాలా సూతింగ్ గాను ఉంటుంది, చాలా రైట్ ఎనర్జీ వస్తుంది. బాగా పాడతారు మీరు. యూఆర్ ఎ బ్లెస్డ్ క్లాసికల్ సింగర్. మీరు దాన్ని పర్సూ చేయండి, అలా వదిలేయకండి. దాని ఆపర్చునిటీ ఎప్పుడప్పుడు వచ్చేస్తుంది, దానికి కావాల్సిన రికగ్నిషన్ ఎప్పుడో వచ్చేస్తుంది. తప్పకుండా స్వామి, మేము మా మాట మేము మన్నిస్తాం, తప్పకుండా పాటిస్తాం. ఇంకోటి స్వామి, మీకు టీజీ విశ్వప్రసాద్ గారికి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఏమన్నా కొంచెం ఏం లేదండి. ఏమి ఆయనతో సడన్ గా మీరు? లేదు, నేను ఈ డైరెక్షన్ ఆఫర్ వచ్చినందువల్లే బయటకు వచ్చాను. అది కూడా చెప్పే ఇప్పటికీ మాట్లాడుకుంటాం ఆయనతో. అసలు రావడానికి ఇప్పుడు అంతే ఉన్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన మీద కన్సర్న్ ఉంది. ఎందుకు ఆయనకి సినిమాల్లోకి రావాలని ఉన్నా ఆయన కొన్ని వందల మంది తోటి ట్రావెల్ చేయొచ్చు. ఆయన ఎక్కడో నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేయాల్సిన స్థితి ఆయనకు కూడా లేదు కదా. అండ్ అలాగే నేను కూడా ఆయనకి వ్యతిరేకమైన డెసిషన్లు కానీ వ్యతిరేకమైన పనులు కానీ నేను చేయలేదు. సో నేను ఎథికల్గా కరెక్ట్గా ఉన్నాను, ఆయన ఎమోషనల్గా కరెక్ట్గా ఉన్నాడు. ఇద్దరం మంచి ట్రావెల్ మాది. నాకు ఎప్పుడైనా కార్పొరేట్ సిస్టమ్ మీద కొన్ని సినిమా వాళ్ళకి కార్పొరేట్ సిస్టమ్కి మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అది ఆయన మీద కాదు, అది ఆ విధానం ఉంటుంది. పని జరిగే విధానంలో కింద లేయర్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, నాకు వాళ్ళ మీద కోపం. అదే వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆయనకు కూడా నష్టమే కదా అన్నది నాకు కన్సర్న్. అంతే తప్ప ఆయనతో అసలే. ఎందుకంటే నేను ఉండడానికి కూడా ఒక పాప, ఆయన చాలా మర్యాదస్తుడు, మంచి బిజినెస్ మ్యాన్, లైఫ్లో కష్టపడి పైకి వచ్చాడు. నాకు ఆయన జర్నీ మొత్తం తెలుసు. నేను ఆయన్ని ద్వేషించడానికి కానీ విమర్శించడానికి కానీ నాకు రీజన్ లేదు. ఫస్ట్ ఉంటే నేను వినగాను, కానీ లేదు, అసలు రీజనే లేదు. పైగా నేను హ్యాపీగా వాళ్ళ ఇంట్లో, మీరే చూసారు కదా వాళ్ళ ఇంట్లో ఎంత బాగా చూసుకున్నారు. మీరు వచ్చారు కదా థియేటర్లో, చూసాను. ఎంత క్లోజ్ గా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే. అలా ఇంకా గొడవ. స్వామి శరణం. అందరూ సర్వేజన సుఖినో భవంతు. మనిషికి శాశ్వత వైరుధ్యాలు అసలు ఉండకూడదండి, ఉపయోగం లేదు. జస్ట్ మరి ఏ కారణంతో వాళ్ళు కలిసి పనిచేయాలి, కలిసి పనిచేయకూడదు అంటే కేవలం ప్రాకృతిక పారిశ్రామిక అవసరాలు తప్ప ఏమి నిర్దేశించకూడదు. అంటే మీరు కూడా ఆల్మోస్ట్ పని చేయాల్సి వచ్చి ఉండేది కదా. అవును, మాతో అప్పుడు మేము ఇప్పుడు నెక్స్ట్ చేస్తాక పాట పాడతాను, యాక్ట్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.